అయితే ఏసీపీ వాళ్ళు అతను పట్టుకోగా అతని ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తే ఇంత ఇంటిలో అంట మొత్తం కట్టలు డబ్బులు ఉన్నాయంట. ఎక్కడ చూసినా కూడా 200 నోట్లు 500 నోట్లు కట్టలు. అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారంటే ఏంటో బాబు, అసలు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంకే ఇక్కడ ఉందా అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. కట్టలు. కానీ ఎంతమంది పేదల కడుపులు కొట్టి అతను అన్యాయంగా డబ్బులు సంపాదించారు. ఈరోజు ఎంతో మంది డబ్బులు అక్రమంగా సంపాదిస్తున్నారు. డబ్బు లేక ఎంతో మంది వేదన పడుతుంటే డబ్బు అధికమై అడగాయించుకోలేక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లా పట్టుబడిపోతున్నారు. మొన్నగా లేడీ తహసీల్దార్ ఆమె కూడా తెలంగాణలో పట్టుబడి, మన ఆంధ్రలో పట్టుబడి పద్మానా అయిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి సోదా చేస్తే ఆమె కూడా డాక్యుమెంట్ డబ్బులు నగలు అని దొరికింది. హైదరాబాద్లో గత 2 సంవత్సరాల క్రితం ఒక తహసీల్దార్ని ఎంత లంచం తీసుకున్నా తెలుసా మీకు? ₹1 కోటి లంచం తీసుకున్నారు. ₹1 కోటి లంచం తీసుకుంటే ఏసీ గోరు పట్టుకుంటానే అతను దొరికిపోయాడు. ఇల్లు చెక్ చేస్తే వేల కోట్ల రూపాయలు అతను పెట్టి కింద ఎక్కడంటే ఉన్నాయి. అంతేకాకుండా డాక్యుమెంట్ అసలు నగలైతే ఇక బంగారు షాపే ఉందనుకుంటారు, జ్యువెలరీ షాపే ఉందనుకున్నారు. అది ఏదైనా అతను అరెస్ట్ చేశారు, జైలు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తప్పుకోలేక నాకు అవమానమైందని చెప్పేసి ఇంట్లో ఎవరు లేని సమయమున ఊరి వేసుకొని చనిపోయింది. అది ఎంత ఘోరానికి ఘోరం. ఆ ధనములను ఆతృత పడడం, మనశ్శాంతి లేక అతను ఏమైపోయాడు? ఊరి సంపాదించి ఎవరు సుఖపడ్డా? నేను సుఖపడ్డా. కానీ ఊరి వేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయిన విషయము జీవించుకోలేక ఆయన భార్య కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది. భార్య భర్త ఇద్దరు చనిపోయారు. ఎందుకు మాట చెప్తున్నారంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. నిన్న ఒక ఆయన రైతు 3 నెలలు తిరిగాడట ఆఫీసులో, ఎంఆర్ఓ చుట్టూ నా భూమి ఆన్లైన్ చేయండి, డబ్బులు ఇవ్వండి అడిగారు. ఎంఆర్ఓ నా దగ్గర లేదు, నేను తెచ్చుకోలేదని చెప్పాను. 20,000 ఇవ్వని డిమాండ్ చేశాను. కానీ నేను 20,000 ఇవ్వలేను, ఒక 3,000 ఇప్పిస్తాను. అలా కుదరదు, 20,000 కావాల్సింది. సరే ఏదేమైనా 20,000 అమౌంట్ ట్రై చేసుకొని ఏసీ కూలి పట్టుకుంటుంది. ఏసీ కూలి వల్ల అతన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాడు, దొరికిపోయాడు. అంటే అతను 3 నెలల నుంచి తన పేదరికంలో పేద స్థితిలో అధికారం చుట్టూ తిరిగితే, కార్యాలయం చుట్టూ తిరిగితే 3,000 స్థానం తీసుకోవచ్చుగా. 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది విమానం. అది చాలా అక్రమంగా దొడ్డిదానికి డబ్బులు సంపాదించి ఈరోజు ఏం సుఖపడుతున్నారండి. కాబట్టి ఇక్కడ దేవుడికి వాక్యం చెబుతుంది, బీదలను కటాక్షించేవాడు ఏమంటాడమ్మా? ధన్యుడు. ఒక ఆయన సేవకుడు ఉన్నాడు, మాస్టర్ గారు, ప్రేమ పరిచయం ఆయన యేసుదాస్. ఆయన ఆర్టిస్టులో ఉండి రిటైర్డ్ అయ్యాడు. రూపచంద్ర నగర్లో కూడా పెన్షన్ రాగానే ఆ డబ్బుల్ని తీసుకొని ఎక్కడెక్కడైతే ఫుట్పాత్ మీద పేదలు ఉన్నారు, కలెక్టరేట్, పాత కలెక్టరేట్ ఎదురుగా, ఇక్కడ ఓల్డ్ లిస్ట్ దగ్గర, ఎక్కడెక్కడైతే వీళ్ళు బెగ్గర్స్ అడుక్కున్న వాళ్ళు ఉంటారు చూడండి, దిక్కు దశ లేనటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, ఆహారం లేక పస్తులు ఉండి రోడ్ల పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మార్నింగ్ టైం టిఫన్ ఇడ్లీ, వడ, సాంబార్, తోపాటు ప్యాక్ చేసి ఒక 20 మందికి 30 మందికి ఆ ప్యాక్ టీవీఎస్లో పెట్టుకొని బ్యాగ్ ఇచ్చుకుంటా పోతారు. ముస్లిమ్స్ ఒక వ్యాన్ వస్తుంది మధ్యాహ్నం 1:30కి, వాళ్ళు భోజన బ్యాగ్ తీసుకొచ్చి ఆ ఫుట్పాత్ పేదలు తీసుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే బీదలను కటాక్షించేవాడు, బీదల పైన జాలి చూపిస్తూ, ఎవరైతే బీదలను కనికరించి వారిపైన జాలి చూపిస్తూ ఆర్థికంగా అంతో సహాయపడుతూ ఉంటారు. మనకు ఉన్నది ఇవ్వడం కాదు, కానీ లేవులోనే ఇచ్చటలోనే గొప్ప ధన్యత ఉంది అని దేవునికి వాక్యం చెప్తూ, బీదలైన వారు మీరు ధన్యులు, రోజంక పరలోక రాజ్యము మీదే. అందరికీ రాదండి. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు పరలోక
కార్యక్రమం చేయాలనుకున్నాడు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఎట్లా వస్తానన్నాడు. సరే నా వెంబడి రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నాడు యేసయ్య.